ముస్సూరు మండల సర్వసభ్య సమావేశం జరగబడింది ఎంపీపీ గారి ఆధ్వర్యంలో. ఈ మండలంలో వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు, ఇరిగేషను, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, వీటన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. ఎంపీటీసీలు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పట్ల ఏ విధంగా వాటిని చేయాలని కూడా మరి చర్చించడం జరిగింది. సో నాకు సంబంధించినంత వరకు నేను మండలానికి కోరేది ఏమిటంటే, అధికారులని ప్రత్యేకంగా చెప్పేది, ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజాప్రతినిధుల్ని ఇన్వాల్వ్ చేయండి. సర్పంచ్లు కానివ్వండి, అవసరమైతే వార్డు మెంబర్లు కూడా, ఎంపీటీసీలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి వారిని ఆహ్వానించి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు నిర్వహించమని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా ఏ కార్యక్రమం చేసినా కూడా ఎటువంటి పంపిణీ అంటే దానా కానివ్వండి, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఇల్లు కానివ్వండి, ఏది చేసినా కూడా పారదర్శకంగా చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి కార్యక్రమంలో కూడా అంత సామాజిక న్యాయం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దానా వచ్చింది, దానాలో కంపల్సరీగా బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి, ఓసీలకి అందరికీ కూడా ఆ ఊరి జనాభా నిష్పత్తి ఆధారంగానో లేకపోతే పశువుల నిష్పత్తి ఆధారంగానో ఒక 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 విధానం ప్రకారం చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మన వ్యవసాయ శాఖలో వచ్చే ఖరీఫ్ సీజన్కి ఇంకా మెరుగైన ప్లాన్ ఆఫ్ యాక్షన్తో రావాలని చెప్పేసి కూడా అధికారులు సూచించడం జరిగింది. అది విత్తనాల విషయంలో కానివ్వండి, లేదు ఇంకా ఎరువుల విషయంలో కానివ్వండి, ఏదైనా సరే వ్యవసాయానికి సంబంధించి డ్రోన్ వినియోగం కానివ్వండి. సో ఇంకా మెరుగైన, గతంలో చేసిన దానికంటే కూడా మెరుగైన ప్లాన్ ఆఫ్ యాక్షన్తో రమ్మని చెప్పాం. మరి వచ్చే నెలకి ఖరీఫ్లో ఎటువంటి విత్తనాలు ఇక్కడ అవసరం ఉంది, ఏ ఎరువులు అవసరం ఉంది, అది ముందే కనుక ప్రభుత్వానికి తెలియజేసినట్లయితే ఆ ఎరువుల్ని ఎరువులు కానివ్వండి, విత్తనాలు కానివ్వండి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఆలోచన చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి తప్పకుండా వ్యవసాయాన్ని ఇంకా ఇంప్రూవ్. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు సభ దృష్టికి తీసుకొచ్చింది అంటే, ఇంకా 6,000 ఎకరాలు నిరుపయోగంగా ఉందని చెప్పేసి మరి చెప్పారు. ఒకవేళ 6,000 ఎకరాలు నిరుపయోగంగా ఉంటే దానికి కారణం ఏమిటి? ఏమైనా రెవెన్యూ తగాదాలు ఉందా, లేకపోతే ప్రభుత్వ పోరంబోకులా, లేకపోతే ఇంకేంటి కారణం చూసి దాన్ని వినియోగంలో తీసుకురావడానికి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి చర్యలు కావాలో దాన్ని కోరటం జరిగింది. దానికి ఒక సూచన కూడా చేయమని చెప్పేసి చెప్పాం. అటువంటి యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం రైతులకి అన్ని విధాలా సహకరించి వారి వ్యవసాయాన్ని ఒక పండుగలాగా చేయాలి, వ్యవసాయం మీద ఒక రైతుకి ఆపేక్ష కలిగే విధంగా వారి సమస్యలకి పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. మరి యాంత్రీకరణ కూడా, మరి డ్రోన్స్ ఇచ్చాం. అదేవిధంగా 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ గత ప్రభుత్వంలో పూర్తిగా తొలగించేసినా కూడా 90%తో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. ఈ ప్రాంతానికి చాలా ఎక్కువగా, ఎందుకంటే హార్టికల్చర్ పంటలు ఉంటాయి కాబట్టి చాలా ఉపయోగకరం. సో కాబట్టి వ్యవసాయాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. అదేవిధంగా విద్యుత్ శాఖ పరంగా మరి ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే 350 అవసరం ఉందని అన్నారో, దాంట్లో 150 ట్రాన్స్ఫార్మర్స్ని ఒక వారం 10 రోజుల లోపల మరి మాకు అలాట్ చేయాలని చెప్పేసి డైరెక్టర్ గారిని కోరడం జరిగింది. వారు వెంటనే సమ్మతించారు. కాబట్టి వారం 10 రోజుల్లో సీనియారిటీ బేసిస్ మీద ఎవరో చెప్పారు, ఏదో చేశారు, లేకపోతే ఇంకా రకరకాల పారదర్శకంగా సీనియారిటీ ప్రకారం చేయమని చెప్పేసి కూడా చేస్తాం. దాన్ని మిగతా ట్రాన్స్ఫార్మర్ కూడా త్వరలో చేస్తాం. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో ఇళ్ళ మీద వెళ్తున్నాయి, లేకపోతే ఇళ్ళ ప్లాట్ల మీద నుంచి వెళ్తున్నాయి, లేకపోతే ఇంటికి దగ్గరగా ఉన్నాయని రకరకాల సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో. నేను విద్యుత్ శాఖ అధికారులు సూచించేది ఏంటంటే, మన ఈ మండలంలో అనేక అంటే కొన్ని గ్రామాల్లో ఆర్డిఎస్ఎస్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ ఆర్డిఎస్ఎస్ పనులు జరుగుతున్న చోట పాత పోల్స్ తీసేసి కొత్త పోల్స్ వేస్తున్నారు. కాబట్టి ఆ పాత పోల్స్ని వినియోగించడానికి ఒక ఆలోచన చేయమని చెప్పాం. అవసరమైతే ఉన్నతాధికారులతో ఏదైనా పర్మిషన్ కావాలంటే అది ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పాను. మరి దాన్ని కూడా చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను. ఇంకా ఎన్ఆర్జీఎస్ ఈ నియోజకవర్గానికి, ఈ మండలానికి దాదాపు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ సంవత్సరమే 20 కోట్ల రూపాయలు 20 ఈ మండలానికి ఎంపీపీది కానివ్వండి, ఎండోమెంట్, శిక్షా అభియాన్, ఎంజీఎన్ఆర్ఎస్
రాష్ట్రంలో వివిధ శాఖల కింద అంటే స్కూల్ కానివ్వండి, లేకపోతే ఎండోమెంట్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, 41 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మాట్లాడుతాం ఈ ఒక్క మండలానికి. సో దాంట్లో ఎండోమెంట్ బలివే మీకు అందరికి తెలిసిందే, అది మంచి రోజు చూసి శంకుస్థాపన చేసుకుంటానికి కూడా చైర్మన్ గారికి చెప్పాం, కట్టేస్తాం. ఇంకా అవసరమైతే ఇంక ఎక్కువ డబ్బులు కావాలన్నా కూడా దాన్ని శాంక్షన్ చేసే బాధ్యత నాది. అదేవిధంగా దాన్ని ఒక మంచి పుణ్యక్షేత్రంగా అంటే రాష్ట్రం నలుమూల నుంచి కూడా బలివే పుణ్యక్షేత్రానికి వచ్చే విధంగా దాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి వసతులు మెరుగుపరచడం అవన్నీ చేయమని చెప్పేసి కూడా ఎండోమెంట్ శాఖని చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రోడ్లకు సంబంధించినంత వరకు ఇంకా ఒక 50 పనులు ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పారు. ఈ 50 పనులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించాల్సిందే, ఎందుకంటే ఈ సంవత్సరం ఎనర్జీస్ అయిపోతుంది. మీరు కనీసం ఒక 20% బుక్ చేస్తే వచ్చే ఏప్రిల్ మే మాసంలో కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా సరే యుద్ధ ప్రాతిపదికన అందరు సహకారం తీసుకుని మెటీరియల్ ఏదైతే సప్లై చేయాలో తప్పకుండా నేను కూడా వారికి కావాలంటే సహకారం అందిస్తాను. అది ఎట్టి పరిస్థితుల్లో మురిగిపోకుండా చూడమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మరి స్కూల్ కూడా చూసాం, మరి ఈ 10th క్లాస్ పిల్లలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగానే ఉందని చెప్పారు. సో ఇంకా ఏదైతే ఇక్కడ బిల్డింగు ఎన్నో సంవత్సరాల నుంచి పడగొట్టడానికే ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో తప్పకుండా ఈ నెలలో లేకపోతే ఏప్రిల్ మాసంలో ఆ బిల్డింగ్ని పడగొట్టి మరి విద్యార్థులకి సురక్షితంగా ఉండే విధంగా చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఓకే, ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే టెంపరేచర్స్ అధికంగా ఉంటాయని చెప్పేసి మనకి వివిధ యాప్స్ ద్వారా తెలుస్తూ ఉంది, వెదర్ రిపోర్ట్స్ ఉంటాయి కదా దాని ద్వారా. కాబట్టి అధికారులందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ముందే ఎండిఓ గారు, ఆర్డీఎఫ్ఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చుని అవసరమైతే ట్యాంకర్స్ని అద్దెకి తెచ్చుకుంటామా, అదేవిధంగా బోర్లు ఎక్కడైనా సరే ఫెయిల్ అయ్యి ఉంటే దాన్ని ఫ్లష్ చేసి మరి చేయటమా, ఏం చేయాలనే దాని మీద పూర్తి అవగాహనతో పూర్తి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో రావాలని చెప్పేసి కూడా నేను అధికారుల్ని సూచిస్తా ఉన్నాను. ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సహకారం కావాలంటే తెలియజేయండి. పంపులు ఎక్కడన్నా కొత్త శాంక్షన్ కావాలంటే నేను మండలానికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు త్రాగునీటికి సంబంధించిన ఏదైనా డిమాండ్స్ ఉంటే దాన్ని వెంటనే మీ దగ్గర ఉన్న నిధుల్ని మరి ప్రత్యేకమైన ఇవ్వమని చెప్పేసి ప్రియారిటీ ఇవ్వమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏదేమైనా సరే త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటికే వాటర్ ట్యాంకుల నిర్మాణానికి పనులు ప్రారంభించాం, అదేవిధంగా పైప్ లైన్స్ వేస్తూ ఉన్నాం, ఇంకా కొత్తగా ఏదైనా కావాలని కూడా చేస్తాం, వాటర్ ట్యాంకులు కూడా సప్లై చేస్తాం. త్రాగునీటి సమస్య లేకుండా చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఉచిత బస్సు పెట్టారు కదా సార్, కొంచెం ప్రజలకి ఇంకా బాగా తెలియజేసేలాగే ఉన్న ప్రోగ్రామ్ తప్పకుండా అంటే అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చాము, అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చాము, అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము, టీవీలో కూడా చేస్తాం. ప్రత్యేకంగా దివ్యాంగులందరికీ కూడా దివ్యాంగులకి 100% రాయితీ, అదేవిధంగా వారితో అటెండెన్స్ ఎవరైతే ఉంటారో వారికి 50% రాయితీ. కొన్ని బస్సుల్లో 50% రాయితీ ఇస్తున్నారు. సో దివ్యాంగులకి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం 2 నెలల క్రితం ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేసే భాగంగా 2 నెలల్లోనే మరి ఫిబ్రవరి 28వ తారీఖున వారికి కార్యక్రమం చేశామని చెప్పేసి మనం చేస్తాను. మరి వారికి పెన్షన్స్ కూడా 3,000 నుంచి 6,000కి ఒకేసారి పెంచిన ఘనత కూడా దేశంలో ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తానికి గర్వపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. తప్పకుండా మీరు ఏదైతే చెప్పారో ఎక్కువ ప్రాచుర్యం కల్పించి ప్రతి ఒక్క అంగవైకల్య సోదరుడు దీన్ని వినియోగించుకునే విధంగా కూడా చర్య తీసుకుంటాం. ఈ నియోజకవర్గంలో వచ్చినన్ని రోడ్లు ఈ 20 నెలల్లోనే గత 5 సంవత్సరాల్లో కూడా రాలేదని చెప్పేసి మీకు మనం చేస్తానని. ఈ నియోజకవర్గంలో దాదాపు 250 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను సాధించింది ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేయడానికి చాలా గర్వపడతా ఉన్నాను నేను. సో ఆర్ఎన్బి రోడ్లు కూడా దాదాపు 50 కోట్ల వరకు, 50కి మించే 60-70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. సో ఇంకొక 20 కోట్ల రూపాయలు టెండర్ రేపో మాపో పిలవబోతా ఉన్నారు. కానీ ఈ ఏదైతే ఈ ఏలూరు రోడ్డు ఉందో, నూజివీడు ఏలూరు రోడ్డు ఉందో, గతంలో ఎన్డీబీ బ్యాంకు ద్వారా లోన్ శాంక్షన్ చేయించుకుని ఆ రోడ్డు టెండర్ కూడా ఇవ్వటం జరిగింది. దాన్ని మరి సబ్ కాంట్రాక్ట్ కింద కొంతమంది తీసుకుని ఒక 2-3 కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టారు. ఆ ఖర్చు కూడా ఏంటంటే చెట్లు కొట్టేయటానికి లేకపోతే ఆ పక్కన బర్న్స్ తోలటానికి వినియోగించారు.
సో ఎప్పుడైతే కొంత పని జరిగిందో 25% పని జరిగిందో అటువంటి పనులన్నింటినీ కూడా అదేవిధంగా కొనసాగించారు క్యాన్సిల్ చేయకుండా. చాలా చోట్ల ఏమిటి అసలు స్టార్ట్ అయి చేయలే పోయిన గవర్నమెంట్లో. అంటే ఎన్డీబీ ఒక 80% ఇచ్చింది అనుకోండి, ఉదాహరణకి 20% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ 20% ఇవ్వలేకపోవటం మూలంగా అన్ని క్యాన్సిల్ చాలామంది కాంట్రాక్టర్ ప్రారంభించిన వర్క్లన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. కానీ ఈ వర్క్కి ఏంటంటే మరి ఆ రోజు కొంత ఖర్చు పెడతాం మూలంగా తర్వాత నేను కూడా రిక్వెస్ట్ చేయటం జరిగింది, క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వస్తుందో రాదో అనే ఒక ఆలోచనతో ఒక 3 కోట్లు అంటే దాదాపు ఒక 10-15% వరకు జరిగింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయొద్దండి, దాన్ని ఏదో ఒక రూపంలో కొనసాగించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ మొండిపెట్టుతో పేమెంట్ రాలేదు, రకరకాల కాలాలు చేస్తున్నారు. అయినా కూడా నేను మన ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు మరి ప్రభుత్వం ఈ ఎన్డీబీ వర్క్స్కి 100 కోట్లు 150 కోట్లు శాంక్షన్ చేశారని నాకు తెలియవచ్చింది. తప్పకోకుండా ఆ రోడ్ని ఈ సంవత్సరం పూర్తి చేయడానికి సాయశక్తిలో కృషి చేస్తాను. బట్ ఒక సంవత్సరంలో నూజివీడు నియోజకవర్గంలోని రోడ్ల రూపురేఖలు మారబోతున్నాయి అనేది మాత్రం చాలా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా నూజివీడు రింగ్ రోడ్డుకు కూడా మరి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రపోజల్ తప్పితే ఎక్కడ కూడా పనిచేసిన దాఖలాలు. దానికి మొన్న 6.5 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి రైతుల అకౌంట్లో కూడా డబ్బులు వేయించాం కాబట్టి ఆ రోడ్డు ఒక బిట్టు చేస్తానికి కూడా మరి మార్గం సుగమైంది. అది కూడా పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తామని చెప్పేసి మనం చేస్తాం.